brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. పొలిటికల్ న్యూసెన్స్ వచ్చేనా బీసీ ఆర్డినెన్స్ బీసీ రిజర్వేషన్ల చుట్టూ తెలంగాణలో పొలిటికల్ వార్ కంటిన్యూ అవుతోంది. ఇచ్చి తీరుతామని ప్రభుత్వం, అది అసాధ్యం అని విపక్షం. ఈ రెండు పక్షాల వాదనలతో రిజర్వేషన్ల విషయంలో ప్రజలు కన్ఫ్యూజ్ అవుతున్నారు. కోర్టు ఇచ్చిన డెడ్ లైన్ లోపు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి. అంతకన్నా ముందు బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలి. రేవంత్ సర్కార్ ముందున్న రెండు అతిపెద్ద సవాళ్లివి. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం బీసీలకు రిజర్వేషన్లపై ఆర్డినెన్స్ ఇస్తామని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. అయితే బీసీలను మోసం చేసేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందంటూ విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. సుప్రీంకోర్టు నిబంధనలకు విరుద్ధంగా తెచ్చే ఆర్డినెన్స్ ఎట్టి పరిస్థితుల్లో చెల్లదంటున్నారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. అది గతంలో సుప్రీంకోర్టు యొక్క తీర్పు ఏదైతుందో 50% మించి అన్ని రిజర్వేషన్లు మించకుండా ఉండేదానికి ఉన్నటువంటి నిర్ణయానికి లోబడి ఉండాలంటే షెడ్యూల్ 9లో పొందుపరచాలి. లక్ష్మణ్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి పొన్నం ప్రభాకర్. నేను అడుగుతా ఉన్నాం, ఇలా మేమందరం కూడా తెలంగాణ రాష్ట్ర శాసనసభ చట్టం చేసి గవర్నర్ గారి ఆమోదం పొందిన తర్వాత నిజంగా బీజేపీలో మీకు సమర్థవంతమైనటువంటి మాట చెల్లితే రాష్ట్రపతి గారి ఆమోదం పంపించి 9వ షెడ్యూల్లో పెట్టించి ఎటువంటి ఆటంకాలు లేకుండా తీసుకుపోండి అని చెప్పి కోరుతా ఉన్నాం. రిజర్వేషన్లకు బీజేపీ బీఆర్ఎస్ అడ్డుపడితే సహించబోమన్నారు. ఒకవేళ ఎవరైనా రాజకీయ పార్టీ, అది టీఆర్ఎస్ బీజేపీ, ఈ రిజర్వేషన్ల ప్రక్రియలో ఎక్కడైనా అడ్డం పడితే ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఒక్కొక్కరికి ఎటువంటి పరిస్థితి జరిగిందో ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి బలహీన వర్గాలంతా ఒక వేదిక మీదకి వచ్చి ఐక్యంగా ఇచ్చి ఈ ప్రభుత్వం ఇచ్చిన రిజర్వేషన్ ఒక గిఫ్ట్ను, ఆ అవకాశాన్ని ఎటువంటి పరిస్థితుల్లో జారిపోకుండా కాపాడుకునే బాధ్యత తెలంగాణ రాష్ట్ర బీసీ నాయకులది. బిల్లు పెండింగ్ లో ఉండగా ఆర్డినెన్స్ ఎలా తీసుకొస్తారని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ప్రశ్నించారు. ఒకవైపు మీరు పంపించినటువంటి బిల్లు రాష్ట్రపతి దగ్గర పెండింగ్ లో ఉన్నప్పటికీ ఆ బిల్లు పట్ల ఇంకా ఏమీ తేల్చకముందే ఈ ఆర్డినెన్స్ తీసుకురావడంలో మతలబేమిటి? 600 రిజర్వేషన్లు అమలు చేసి తీరుతామన్నారు సీఎం రేవంత్. 42% స్థానిక సంస్థలలో వార్డు మెంబర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, జిల్లా పరిషత్తులు, మున్సిపాలిటీలలో 42% రిజర్వేషన్లు అమలు చేసే విధంగా మన పరిపాలన కొనసాగుతుంది. పాలితులుగా ఉన్న వాళ్ళను పాలకులుగా చేసే వాళ్ళను ఇవాళ మనము చేస్తాము. ఆనాడు దండం దొర అన్నోళ్ళనే ఇవాళ రాజ్యం నడిపే విధంగా వాళ్ళ చేతిలో అధికారాన్ని, రాజ్యాధికారాన్ని పెట్టడానికి ఇవాళ మన ప్రభుత్వం, మన పార్టీ ప్రయత్నం చేస్తుంది. మొత్తంగా బీసీ రిజర్వేషన్ల అంశంపై బీజేపీ, కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది.